వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహం జరగనున్నట్టు వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఈ నెల 18న వీరి నిశ్చితార్థం జరగనున్నట్టు షర్మిల ప్రకటించారు. ఫిబ్రవరి 17న వివాహ వేడుక ఉంటుందని ట్వీట్ చేశారు. వివాహ విషయాన్ని పంచుకోవటం ఆనందంగా ఉందని షర్మిల అన్నారు. రేపు కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శిస్తామని తెలిపారు. తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద ఉంచి దివంగత వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంటామని వెల్లడించింది ఆమె. దీనిపై మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ధనలక్ష్మి వైఎస్ షర్మిలారెడ్డి ఇంట్లో పెళ్లి బాజాలు మోగరున్నాయి. అదే విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా ఆ యొక్క విషయాలన్నీ కూడా వెల్లడి చేసింది. ఇప్పటి వరకు ప్రచారం జరుగుతున్నటువంటి వైఎస్ రాజారెడ్డి పెళ్లి యొక్క అంశం ఆమెను తెరదించిందని చెప్పవచ్చు. ఎందుకంటే అట్లూరి ప్రియతో వైఎస్ రాజారెడ్డికి వివాహ నిశ్చితార్థం తాము చేశామని, అదేవిధంగా నిశ్చితార్థ వేడుకలను జనవరి 18వ తారీఖున వారి యొక్క స్వగృహంలో నిర్వహిస్తున్నట్లు, అంతేకాకుండా వివాహ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7వ తారీఖున చేస్తున్నామని చెప్పి కూడా ట్విట్టర్ వేదిక పూర్తి వివరాలను వెల్లడిస్తోంది. అంతే ఇప్పటికే పెళ్లి పత్రికలు సైతం ప్రింట్ చేసేశారు. ఆ పెళ్లి పత్రికలను మొదటి పత్రికను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడం కోసం తాము కుటుంబ సమేతంగా రేపు ఇడుపులపైకి వస్తున్నామని కూడా ఆ ట్విట్టర్ వేదికలోనే పేర్కొంది. అంటే నవ వధువులతో ఎవరైతే ఉన్నారో అట్లూరి ప్రియతో పాటు అదేవిధంగా వైఎస్ రాజారెడ్డి ఇరువురు నవ వధువులను కూడా తీసుకుని వచ్చి వారి చేతుల మీదుగా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క సమాధి వద్ద ఆ యొక్క పెళ్లి పత్రికను మొదటి పత్రికను ఉంచబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ఒక కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించబోతున్నారు. ఇక ప్రార్థనల అనంతరం వారందరూ కూడా తిరిగి హైదరాబాద్ వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రేపు ఇడుపులపైకి వైఎస్ షర్మిల వస్తున్న సందర్భంగా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు సైతం వచ్చాయి. ఆమె పర్సనల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ ఘాటు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ధనలక్ష్మి, రమేష్, రేపు ఇడుపులపైకి ఎవరెవరు వెళ్ళిపోతున్నారు? షర్మిల, అలాగే నూతన వధూవరులుగా కాబోతున్న రాజారెడ్డి అండ్ ప్రియా కాకుండా ఇంకెవరు వెళ్ళబోతున్నారు? ధనలక్ష్మి, ప్రధానంగా రేపు మొదటి పత్రికను వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఉంచబోతున్నామని చెప్పి ఆమె వెల్లడి చేశారు. అయితే ఈ కుటుంబ సభ్యులు ఎవరెవరు వస్తున్నారనేటువంటి విషయాలు మాత్రం ఇంకా వెల్లడి చేయలేదు. కాకపోతే ఖచ్చితంగా ఆమెతో పాటు వైఎస్ విజయమ్మ కూడా వచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ విజయమ్మ గారు ఆమెతో పాటు హైదరాబాద్ లోనే ఉన్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా రేపు కార్యక్రమానికి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని అటు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రికి సైతం వాళ్ళు సమాచారాన్ని అందజేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మొదటి పత్రిక ఇచ్చిన తర్వాత పత్రికను అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారనేటువంటిది మాత్రం వేచి చూడాలి. ధనలక్ష్మి, రమేష్, వివాహ వేడుక ఎక్కడ జరపాలి అని నిశ్చయించారు? ధనలక్ష్మి, ప్రధానంగా వైఎస్ రాజారెడ్డి అదేవిధంగా అట్లూరి ప్రియకు సంబంధించినటువంటి వివాహ వేడుకలను హైదరాబాద్ లోనే అత్యంత ఘనంగా నిర్వహణ కోసం ఏర్పాట్లయితే ముమ్మరంగా చేస్తూ వస్తున్నారు. అదే విషయాన్ని ఇప్పటికే కుటుంబ సభ్యులకు పులివెందుల్లో ఉన్నటువంటి సమీప బంధువులకు సైతం సమాచారం చేరవేశారు. అంటే మనకి ఇప్పుడే అందిన సమాచారం మనం తీసుకున్నట్లయితే పులివెందుల్లో బంధువులు కూడా ఈ యొక్క వివాహ కార్యక్రమం హైదరాబాద్ లోనే చాలా లాంఛనంగా జరగబోతుంది అనేటువంటి విషయం చర్చించుకోవడం కూడా గమనార్హంగా చెప్పవచ్చు. ధనలక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ రమేష్. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్ళికొడుకు కాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో షర్మిల ఆ వివాహానికి సంబంధించి ట్వీట్ చేశారు. ట్విట్టర్ ద్వారా వివాహ వేడుక ఫిబ్రవరిలో జరగబోతోంది 17వ తారీఖున. అలాగే ఈ వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రికని ముందుగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి తొలి ఆహ్వాన పత్రికని నివాళులు అర్పించి ఆ తర్వాత మిగిలిన వారికి ఆహ్వానాలు పంపబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే నిశ్చితార్థం ఈ నెలే జరగబోతోంది అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆవిడ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.